ఓం శాంతి. మురళి తారీఖు జనవరి 5, 2021. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, మీ నోటి ద్వారా ఎప్పుడు ఏ ఈశ్వరా, ఓ బాబా అను పదాలు వెలువడరాదు. ఎందుకంటే ఇవన్నీ భక్తి మార్గములోని అలవాట్లు. ప్రశ్న: పిల్లలైన మీరు శ్వేత వస్త్రములనే ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి గుర్తు అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. దీనికి సమాధానం: ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచములో జీవించి ఉండి కూడా మరణించారు కనుక మీకు శ్వేత వస్త్రములంటే ఇష్టం. ఈ తెల్ల డ్రెస్సు మృత్యువును సూచిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. పిల్లలైన మీరిప్పుడు మరుజీవిగా అయ్యారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక అను పదము చెప్పకుండా కేవలం తండ్రి అన్నా కరెక్టే. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. అందరూ తమను తాము సోదరులమనే చెప్తారు కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. అందరికీ అర్థము చేయించరు. అందరూ తమను తాము సోదరులమనే చెప్తారు. గీతలో భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు భగవాను వాచ ఎవరి పట్ల? అందరూ భగవంతునికి పిల్లలే. వారు తండ్రి కనుక భగవంతుని పిల్లలందరూ పరస్పరములో సోదరులు. ఈ విషయము భగవంతుడే అర్థము చేయించి ఉంటారు. రాజయోగము నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళము తెరవబడింది. ప్రపంచములో ఇంకెవ్వరికీ కూడా ఇటువంటి ఆలోచనలు రావు. ఎవరెవరికి సందేశము లభిస్తూ ఉంటుందో వారు స్కూల్కు వచ్చి చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనలో చూసినామని సెంటర్కు వెళ్ళి ఎక్కువగా వింటామని భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ్ భగవాను వాచ అని తెలియాలి. మొట్టమొదట వీరికి నేర్పించేవారు లేక అర్థం చేయించేవారు ఎవరో తెలియాలి. ఆ పరమాత్మ జ్ఞానసాగర్లు నిరాకారులు. వారు ట్రుత్ సత్యం కనుక వారు సత్యమునే తెలియజేస్తారు. ఇది అర్థము చేసుకుంటే ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవ్వవు. మాకు పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మొట్టమొదట అర్థము చేయించాలి. ఇది రాజ్య పదవి. వీరు అందరి తండ్రి అని ఆ పారలౌకిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారని అందరికంటే పెద్ద అథారిటీ వారేనని నిశ్చయమైతే ఇతర ఏ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. వారు పతిత పావనులు. వారు తప్పకుండా తమ సమయములోనే వస్తారు. ఇది అదే మహాభారత యుద్ధము అని మీరు కూడా చూస్తారు. వినాశనము తర్వాత మళ్ళీ నిర్వికారి ప్రపంచము స్థాపన అవుతుంది.
ఇది వికారీ ప్రపంచము. భారతదేశము నిర్వికారంగా ఉండేదని మనుషులకు తెలియదు. బుద్ధి కొద్దిగా కూడా పని చేయదు. గాడ్రేజ్ తాళము వేయబడి ఉంది. దాని తాళము చెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. అందుకే వారిని జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని అంటారు. జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తారు. మిమ్ములను చదివించేవారు ఎవరో ఎవరికీ తెలియదు. దాదా అని భావించి విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. కనుక మొట్టమొదట ఈ విషయాన్ని అర్థము చేయించండి. ఇందులో శివ్ భగవాను వాచ అని వ్రాయబడి కూడా ఉంది. వారు సత్యము. నేను పతిత పావనుడైన శివుడనని ఈ శాలిగ్రామలను చదివించేందుకు పరంధామము నుండి వచ్చారని తండ్రి భావిస్తారు. తండ్రి జ్ఞానసాగర్లు సృష్టి ఆది మధ్యాంతల రహస్యాన్ని అర్థము చేయిస్తారు. ఈ శిక్షణ మొదలైనవి ఇప్పుడు మీకు మాత్రమే బేహద్ తండ్రి ద్వారా లభిస్తున్నాయి. వారే సృష్టి రచయిత, పతిత సృష్టిని పావనంగా చేసేవారు. ఓ పతిత పావన రెండి అని వారినే పిలుస్తారు. కనుక మొట్టమొదట వారి పరిచయమునే ఇవ్వాలి. ఆ పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏమిటి? వారు సత్యమైన నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్య జ్ఞానమునిస్తారు. తండ్రే సత్యమని, వారే సత్యఖండమును తయారు చేస్తారని పిల్లలకు తెలుసు. పిల్లలు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. బ్యారిస్టర్ వద్దకు వెళ్ళేవారు మేము బ్యారిస్టర్గా అయ్యేందుకు వచ్చామని భావిస్తారు. మమ్మలను భగవంతుడు చదివిస్తున్నారని మీకు నిశ్చయముంది. కొందరు నిశ్చయం చేసుకొని కూడా సంశయ బుద్ధి గలవారిగా అయిపోతారు. అప్పుడు నువ్వు భగవంతుడే చదివిస్తున్నాడని అనేవాడివి కదా, మరి భగవంతుని వదిలి ఎందుకు వచ్చావు అని మనుషులు వారిని ప్రశ్నిస్తారు. సంశయము వచ్చినప్పుడే వదిలి పారిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. భగవాను వాచ కామం మహాశత్రు. దానిపై విజయము పొందితేనే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచములోకి వెళతారు. ఇది రాజ్యోగము. మీరు వెళ్ళి అక్కడ రాజ్యము చేస్తారు. మిగిలిన ఆత్మలంతా తమ తమ లెక్కచారలను ముగించుకొని ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు. ఇది వినాశ సమయము. సత్యుగ స్థాపన తప్పకుండా జరుగుతుందని మీ బుద్ధి చెబుతుంది. పావన ప్రపంచాన్ని సత్యుగమని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వారు మళ్ళీ తమ పాత్రను పునరావృతం చేయాలి. పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థము చేస్తూ ఉంటారు. అందరూ తమను తాము అధికారులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారతదేశము అని అంటారు కదా. గొప్ప గొప్ప మనుష్యులు, సన్యాసులు మొదలైన వారు కూడా మా భారతదేశము అని అంటారు. ఈ సమయములో భారతదేశములో అందరూ నరకవాసులుగా ఉన్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము.
అందరూ స్వర్గవాసులుగా అవ్వలేరు. ఈ జ్ఞానము ఇప్పుడే తెలిసింది. వారంతా శాస్త్రాలను వినిపిస్తారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గములోని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ చదవడం వలన మెట్లు దిగుతూనే వచ్చారు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గము పూర్తి అయినప్పుడు నేను వస్తాను. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలమును ఇవ్వవలసి ఉంటుంది. భక్తులదే మెజారిటీ. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి జ్ఞానానికి వ్యత్యాసం ఉంది. మీ నోటి నుండి ఎప్పుడు ఓ ఈశ్వరా, ఓ గాడ్ ఫాదర్ అని శబ్దాలు వెలువడవు. మనుష్యకు ఇలా పిలవడము అర్ధకల్పము నుండి అలవాటైపోయింది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు హే బాబా అని పిలిచే అవసరము లేదు. తండ్రి నుండి మీరు వారసత్వం తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి ఆస్తి తీసుకుంటామనే నిశ్చయము మీకు ఉంటుంది. తండ్రి పిల్లలను ఆస్తి తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. వీరు సత్యమైన తండ్రి కదా. వీరు నా పిల్లలని, వీరికి నేను జ్ఞానామృతమును త్రాగించి జ్ఞానచిత్తిపై కూర్చోబెట్టే గాఢమైన నిద్ర నుండి మేల్కొలిపి స్వర్గములోకి తీసుకెళ్తానని తండ్రికి తెలుసు. ఆత్మలు అక్కడ శాంతిధామము, సుఖధామములో ఉండేవని బాబా అర్థము చేయించారు. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. శాంతిధామము మన మధురమైన ఇల్లు. అది మన ఇల్లు అని పాత్రధారులైన మనమంతా ఆ శాంతిధామం నుండి పాత్ర చేసేందుకు వస్తామని మీరు తెలుసుకున్నారు. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులము కాదు. ఆ ప్రపంచములోని పాత్రధారులు ఇక్కడ నివసించేవారే. కేవలం ఇంటి నుండి వచ్చి డ్రెస్ను మార్చుకొని పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామమని, అక్కడికి మనము వాపస్ వెళుతున్నామని పిల్లలకు తెలుసు. ఎప్పుడైతే పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. అందుకే వారిని ముక్తిదాత, మార్గదర్శకులని అంటారు. దుఃఖహర్త, సుఖకర్త అయినందున తీసుకెళ్తారు. ఇంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి. పతిత పావనుని ఎందుకు పిలుస్తారు? తమ మృత్యువు కొరకు పిలుస్తారు. వారికి దుఃఖ ప్రపంచములో ఉండాలనే అనిపించదు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఇంటికి పదండి. వీరంతా ముక్తిని మాత్రమే ఇష్టపడతారు. భారతదేశపు ప్రాచీన యోగము కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళతారు. వాస్తవానికి హఠయోగులకు రాజయోగము గురించే తెలియదు. వారి యోగమే తప్పు. కావున మీరు వెళ్ళి సత్యమైన రాజయోగాన్ని నేర్పించాలి. మనుషులు సన్యాసుల కాషాయ వస్త్రాలను చూసి వారిని
చాలా గౌరవిస్తారు. బౌద్ధ ధర్మంలో కూడా కాషాయ వస్త్రాలు ధరించినందున సన్యాసులను చాలా గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాత తయారవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభములో సన్యాసులు ఉండేవారు కదా. ఎప్పుడైతే పాపము పెరుగుతుందో అప్పుడు బౌద్ధ ధర్మములో సన్యాస ధర్మము ప్రారంభమవుతుంది. ప్రారంభములో అయితే ఆ ఆత్మలు పైనుండి వస్తాయి. వారి జనసంఖ్య అంతా వస్తుంది. ప్రారంభములోనే సన్యాసము నేర్పించి ఏం చేస్తారు? సన్యాసించడం తర్వాత జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుండే కాపీ చేస్తారు. క్రైస్తవులలో కూడా చాలామంది సన్యాసులను గౌరవిస్తారు. కాషాయ వస్త్రాల డ్రెస్సు హఠయోగులది. మీరు ఇల్లు వాకిళ్ళు వదలవలసిన అవసరము లేదు. శ్వేత వస్త్రాల బంధనము కూడా లేదు. కానీ శ్వేత వస్త్రాలు బాగుంటాయి. మీరు బట్టిలో ఉన్నప్పుడు మీ డ్రెస్సు కూడా ఇదే అయిపోతుంది. ఈ రోజుల్లో శ్వేత వస్త్రాలను చాలామంది ఇష్టపడతారు. మనుషులు మరణించినప్పుడు కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. మీరు కూడా ఇప్పుడు మరుజీవ స్వరూపులుగా అయినందున మీకు తెల్ల డ్రెస్సు బాగుంటుంది. మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయమును ఇవ్వాలి. ఇద్దరు తండ్రులున్నారు. ఈ విషయాలు అర్థము చేసుకునేందుకు సమయం పడుతుంది. ప్రదర్శనలో ఇంత వివరంగా అర్థము చేయించలేరు. సత్యుగములో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులు లభిస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో వస్తారు. అందరికీ తండ్రి వారే. లౌకిక తండ్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు తండ్రులలో శ్రేష్టమైన ఆస్తి ఎవరిది? నిరాకార తండ్రి ఆస్తిని ఎలా ఇస్తారు? వారు బ్రహ్మ ద్వారా ఆస్తినిస్తారు. ఈ చిత్రముపై మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. శివబాబా నిరాకారులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుడైన నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను అందరి తండ్రిని. ఇతడు ప్రజాపిత బ్రహ్మ. మీరందరూ సోదరి సోదరులు. భలే భార్యాభర్తలైనా మనం పరస్పరములో సోదరి సోదరులమని బుద్ధిలో ఉంటుంది. తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. సోదరి సోదరులు పరస్పరములో వికారీ దృష్టిని కలిగి ఉండరు. ఒకవేళ పరస్పరములో వికారీ దృష్టి లాగుతూ ఉంటే మళ్ళీ క్రింద పడిపోతారు. తండ్రిని మర్చిపోతారు. తండ్రి చెప్తారు, మీరు నా పిల్లలే, మళ్ళీ ముఖము నల్లగా చేసుకుంటారా? బేహద్ తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. మీకు ఈ నశ ఎక్కి ఉంది. గృహస్థ వ్యవహారములోనే ఉండాలని కూడా తెలుసు. లౌకిక బంధు మిత్రులతో కూడా బాగుండాలి. సంబంధాన్ని నిభాయించాలి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అనే సంబోధిస్తారు కదా. వారిని మీరు సోదరుడని అనలేరు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అనే అంటారు. బుద్ధిలో వీరు మన లౌకిక తండ్రి అని ఉంటుంది. జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానము చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలుస్తారు. కానీ ఎవరైనా సందర్శకులు మొదలైన వారు బయటవారు వచ్చినప్పుడు వారి ముందు
తండ్రిని అన్నయ్య అని పిలిస్తే వీరి తల చెడిపోయిందని అనుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి. మీది గుప్త జ్ఞానము, గుప్త సంబంధము. ఇందులో చాలా యుక్తితో నడుచుకోవాలి. కానీ పరస్పరములో గౌరవం ఇవ్వటము చాలా మంచిది. లౌకికం వారితో కూడా సంబంధాన్ని నిభాయించాలి. బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. పోతే చిన్నానను చిన్నాన అని తండ్రిని తండ్రి అనే పిలవాలి. ఎవరు బీకెలై ఉండరో వారు తాము పరస్పరములో సోదరి సోదరులమని భావించరు. ఎవరు బ్రహ్మ కుమారిలై ఉంటారో వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. వెలుపలి వారు ఈ విషయాలను వినగానే వీటిని అర్థము చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. తండ్రి పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. మొదట మీరు హద్దు బుద్ధి కలిగిన వారుగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి బేహద్దులోకి వెళ్ళిపోతుంది. వారు మన బేహద్దు తండ్రి. వీరంతా మన సోదరి సోదరులు. కానీ సంబంధ వ్యవహారములో కోడలైతే కోడలుగానే, అత్తను అత్త అనే అంటారు. కానీ అక్కయ్య అని ఎక్కడైనా సంబోధిస్తారా? వచ్చేదేమో ఇద్దరు క్లాస్కు వస్తారు. ఇంటిలో ఉంటూ కూడా చాలా యుక్తితో నడుచుకోవాలి. లోకులను కూడా చూడాలి కదా. లేకుంటే వీరు పతిని అన్నయ్యగా, కోడలను అక్కయ్యగా పిలుస్తున్నారు. అక్కడకు పోయి నేర్చుకునేదేమిటి అని ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞాన విషయాలు మీకు తప్ప మరి ఎవ్వరికీ అర్థమవ్వవు. మీ గతిమతి మీకే తెలియాలని అంటారు కదా. ఇప్పుడు మీరు వారి పిల్లలు కనుక మీ గతిమతి మీకే తెలియాలి. చాలా సంభాళించుకొని నడవాలి. ఎక్కడ ఎవరూ తిక్కమక్క పడరాదు. కావున ప్రదర్శనలో కూడా పిల్లలు మొట్టమొదట మమ్ములను చదివిస్తున్న వారు స్వయంగా భగవంతుడని అర్థము చేయించాలి. ఇప్పుడు వారెవరు? నిరాకార శివుడా లేక శ్రీకృష్ణుడా అని వారిని ప్రశ్నించాలి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధిలో ఉంది కదా. ఎంతవరకు శివ పరమాత్మ రారో అంతవరకు శివ జయంతిని ఆచరింపజాలరు. శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చేయనంత వరకు కృష్ణ జయంతిని కూడా ఎలా ఆచరిస్తారు? కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు, కానీ అర్థము చేసుకోరు. కృష్ణుడు రాకుమారుడన్న తర్వాత అతడు సత్యుగములోనే రాకుమారునిగా ఉండాలి కదా. దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే సామ్రాజ్యము లభించి ఉండదు. కృష్ణపురము తప్పకుండా ఉంటుంది కదా. దానిని కృష్ణపురమని కంసపురమని అంటారు. కంసపురము సమాప్తమై మళ్ళీ కృష్ణపురము స్థాపన అవుతుంది కదా. స్థాపన అయ్యేది భారతదేశంలోనే. నూతన ప్రపంచములో కంసుడు మొదలైన వారు ఉండజాలరు, ఉండేందుకు వీల్లేదు. కలియుగాన్ని కంసపురమని అంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులున్నారో
చూడండి, సత్యుగములో కొంతమందే ఉంటారు. దేవతలు ఏ యుద్ధము చేయలేదు. కృష్ణపురి అనండి, లేక విష్ణుపురి అనండి, లేక దైవీ సంప్రదాయం అనండి, ఇక్కడ ఉండేది అసురి సంప్రదాయము. అంతేకాని దేవతలు అసురుల మధ్య కానీ, పాండవుల కౌరవుల మధ్య కానీ ఏ యుద్ధము జరగలేదు. మీరు రావణునిపై విజయము పొందుతారు. తండ్రి చెప్తున్నారు, ఈ పంచవికారలపై విజయము పొందితే మీరు జగజ్జీతులుగా అయిపోతారు. ఇందులో యుద్ధము చేసే విషయమేది లేదు. యుద్ధము చేయడం అంటే హింస జరుగుతుంది. రావణునిపై విజయము పొందాలి, కానీ అహింసాయుతంగా విజయం పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనమైపోతాయి. యుద్ధాలు మొదలైన వాటి మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు తమో ప్రధానులైపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. భారతదేశపు ప్రాచీన రాజ్యోగము ప్రసిద్ధమైనది. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధిని జోడిస్తే మీ పాపాలు భస్మైపోతాయి. తండ్రి పతిత పావనుడు కనుక వారితో బుద్ధి యోగాన్ని జోడిస్తే మీరు పతితుల నుండి పావనంగా అయిపోతారు. ఇప్పుడు మీరు వాస్తవంగా వారితో యోగాన్ని జోడిస్తూ ఉన్నారు. ఇందులో యుద్ధము మాటే లేదు. ఎవరు బాగా చదువుకొని బాబాతో యోగము జోడిస్తారో వారే తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग। नमस्ते नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సోదర దృష్టిని అభ్యాసము చేస్తూ లౌకిక బంధనాలతో తోడు నిభాయించాలి. చాలా యుక్తితో నడవాలి. వికారీ దృష్టి కొద్దిగా కూడా ఉండరాదు. వినాశ సమయములో సంపూర్ణ పావనంగా అవ్వాలి. తర్వాతి పాయింట్, తండ్రి ద్వారా సంపూర్ణ వారసత్వాన్ని పొందేందుకు బాగా చదువుకొని పతిత పావనుడైన తండ్రితో యోగము జోడించి పావనంగా అవ్వాలి. వరదానము, బలహీనతలకు పులిస్టాప్ పెట్టి సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షము చేసే సాక్షాత్కార్ మూరత్ భవ. వివరణ, విశ్వము కల్ప క్రితపు మీ సంపన్న స్వరూపాన్ని, పూజ్య స్వరూపాన్ని స్మరణ చేస్తూ ఉంది. అందువలన ఇప్పుడు మీ సంపన్న స్వరూపాన్ని ప్రాక్టికల్గా ప్రత్యక్షము చేయండి. జరిగిపోయిన బలహీనతలకు పులిస్టాప్ పెట్టండి. దృఢ సంకల్పము ద్వారా పాత సంస్కార స్వభావాన్ని సమాప్తం చేయండి. ఇతరుల బలహీనతలను నకులు చేయకండి. అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నాశనం చేయండి. దివ్య గుణాలను ధారణ చేసే సతో ప్రధాన బుద్ధిని ధారణ చేయండి. అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. స్లోగన్, మీ అనాది ఆది గుణాల స్మృతిలో ఉండి వాటిని స్వరూపములోకి తీసుకురండి.
తత్సత్. ఓం శాంతి. సదా ఫలితము పొందాలన్న కోరిక నుండి ముక్తులై ఇచ్చా మాత్రం అవిద్య. బ్రహ్మ బాబా ఏ కర్మకు ఫలితాన్ని పొందాలన్న కోరికను పెట్టుకోలేదు. ప్రతి మాట మరియు కర్మలో సదా తండ్రి స్మృతి ఉన్న కారణంగా ఫలితము గురించిన కోరిక సంకల్ప మాత్రములో కూడా లేదు. నిష్కామ వృత్తితో అందరి పాలనను చేశారు. పురుషార్థపు ప్రాలబ్ధ జ్ఞానము ఉన్నప్పటికీ దానిపై అటాచ్మెంట్ ఉండేది కాదు. అలా పిల్లలైన మీరు కూడా పేరు ప్రతిష్టలు కోరికల నుండి దూరంగా ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉండి సేవను చేయండి. ఈ విధితో అందరి పాలనను చేయండి. అప్పుడు దీపముపై దీపపు పురుగులు బలిహారం అవుతారు.